ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. భగవద్గీత 12వ అధ్యాయం భక్తి యోగంలో 9వ శ్లోకంలో అభ్యాస యోగం ద్వారా మనము భగవంతుని పట్ల మనసును ఏకాగ్రత సంపాదించుకోవచ్చు అన్నదానికి ఉదాహరణగా, మన ఇంట్లో ఒక దొంగ గొడ్డు ఉన్నది. ఏమాత్రం ఏమారినా చాలు అది కట్లు తెంచుకొని పరిగెడుతుంది. ఇతరుల పొలాల్లో పడి మేస్తుంది. దానిని ఎలా దారికి తేవాలి? మూర్ఖులు దానిని బలవంతంగా తెచ్చి గొలుసులతో స్తంభానికి కట్టివేసి కసిదీర కొడతారు. తప్పించుకొని పోవడానికి చిక్కకుండా పారిపోతుంది. ఎప్పుడో సమయం వస్తుంది, అప్పుడు అది తప్పించుకొని పోతుంది. దొంగ గడ్డి మేస్తుంది, ఎప్పటికీ కనిపించకుండా తప్పించుకొని ఎక్కడికో పోతుంది. ఇక ఎప్పటికీ దాని గతి అంతే. అదే తెలివిగల వాళ్ళు ఏం చేస్తారు? అది పొలాల్లో మేసే మేత కన్నా ఎక్కువ నాణ్యమైన, రుచికరమైన, దానికి ఇష్టమైన మేతను ఇంటి వద్దే పెడతారు. అప్పుడు దానిని వదిలిన అది ఒక దొంగ తిండి కోసము ఎప్పుడు ఆ గొడ్డు వెళ్ళదు. హాయిగా ఇంట్లోనే మేస్తుంది, యజమాని చెప్పినట్లు దారికి వస్తుంది. మన మనసు కూడా దొంగ గొడ్డు లాంటిదే. దానికి వైరాగ్యము అనే కళ్ళెం బిగించి అభ్యాసం అనే మంచి మేత వేయాలి. ఇందులో రుచి మరిగిందా ఇక నెట్టిన ఎక్కడికి పోదు. రుచి మరిగేంతవరకే కష్టం. కనుక అభ్యాసం చేస్తూనే ఉండాలి. అభ్యాసములో ఉన్న శక్తి చాలా గొప్పది. దేవాలయంలో కొత్తగా వచ్చిన పూజారి మంత్రం చదువుతూ హారతి ఇస్తూ గంట మ్రోగించాలి. గంట మ్రోగిందా హారతి తిరగదు, హారతి తిరిగిందా గంట ఆగిపోతుంది. ఆయన కొత్త పూజారి కదా పాపం. ఈ రెండు విషయంలో జాగ్రత్త పడితే మంత్రం తడబడుతుంది లేదా ఆగిపోతుంది. అయితే నిరాశ పడకుండా అభ్యాసం చేసే హారతి తిరుగుతుంది, గంట మోగుతుంది, మంత్రం కొనసాగుతుంది. ఎవరు ఎంత దక్షిణ వేస్తున్నారో కూడా గమనిస్తూనే ఉంటాడు. ఇది అభ్యాసం మహిమ. ఈ అభ్యాసం వల్లనే సర్కస్లో ఏనుగు సైకిల్ దొక్కుతుంది, అమ్మాయిలు తీగ మీద నడుస్తారు. అభ్యాసం వల్లనే సముద్రాన్ని ఈదవచ్చు, ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కవచ్చు. అభ్యాసం వల్లనే జీవుడు దేవుడవుతాడు. అందుకే సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నారు. కనుక ఎవరైతే మనోబుద్ధులను భగవంతుని యందే నిలిపి ఏకాగ్ర చిత్తంతో ధ్యానించలేరో, సమాధిలో నిలవలేరో, అట్టివారు తప్పక అభ్యాసం చేయాలి. మనోబుద్ధులు భగవంతుని యందు నిలపటానికి వీలుగా మనోబుద్ధులకు శిక్షణ ఇవ్వాలి, అభ్యాసం చేయాలి. శాస్త్రాన్ని గురువుల ద్వారా నిత్యం శ్రవణం చేస్తూ ఆ శ్రవణం చేసిన విషయాలను మననం చేసుకుంటూ భావాలను స్థిరపరచుకోవాలి. సందేహాలుంటే స్వాధ్యాయం ద్వారా కానీ గురువు ద్వారా కానీ నివృత్తి చేసుకుంటూ ఆ భావాలను స్వానుభవంలోకి తెచ్చుకోవాలి. అందుకు నిరంతరం ఆత్మవిచారణ చేసుకుంటూ నిధి ధ్యాసన చేసుకుంటూ బుద్ధికి బాగా పదును పెట్టాలి. అప్పుడే బుద్ధి సూక్ష్మమై పరమాత్మతత్వాన్ని బాగా గ్రహిస్తుంది. అదే సమయంలో మనసుకు నిర్మలత్వాన్ని, ఏకాగ్రతను కలిగించడం కోసము జపము, మానసిక పూజ, ధ్యానము, స్తోత్ర పాఠాలు, పారాయణాలు మొదలగు వాటిని విడవకుండా అభ్యాసం చేస్తూ మనసుకు ఒక స్థిరత్వాన్ని కలిగించాలి. అప్పుడే మనసు నిర్మలమై, శుద్ధమై పరమాత్మపై నిలుస్తుంది. అదే సమయంలో ప్రాపంచిక విషయాలపై ఆసక్తిని, వ్యామోహాన్ని తగ్గించుకొని పూర్తిగా తొలగించుకుంటూ పోవాలి. అలా వైరాగ్యాన్ని కలిగి ఉండాలంటే, వైరాగ్యాన్ని వృద్ధి గావించుకోవాలంటే నిత్య అనిత్య వస్తువుల యొక్క వివేకము ఉండాలి. ప్రతి సందర్భంలోనూ ఇది నిత్యమా అనిత్యమా, ఇది నాకు శాశ్వతమైన సుఖాన్ని ఇస్తుందా, తాత్కాలిక సుఖాన్నిచ్చి కష్టాలను తోసివేస్తుందా అని మనల్ని మనము అలా ప్రశ్నించుకుంటూ పరమాత్మ తప్ప మిగిలినవన్నీ కూడా అనిత్యమైనవి, వాటి వల్ల వచ్చే సుఖం కూడా అనిత్యమైనవని తెలుసుకొని వైరాగ్య భావనను పెంపొందించుకోవాలి. ఇదే అభ్యాస యోగమని శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి ఉపదేశించిన 9వ శ్లోకంలోని అంతరార్థం. హరి ఓం తత్సత్. మరి యొక్క సంచికలో 10వ శ్లోకం యొక్క వివరణ తెలుసుకుందాం. హరి ఓం తత్సత్.